హాయ్ హలో నేను మీ హన్మకొండ పిల్ల. సింపుల్గా ఈజీగా అయిపోయే చికెన్ కర్రీ చూడండి, చూస్తూనే ఉండండి. ఆర్వి బ్లాగ్స్ తెలుగు. మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్లో ఆయిల్ పోసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఒకసారి ట్రై చేసి చూడండి, ఇలా చాలా బాగుంటుంది. గరం మసాలా చేయట్లేదు, లైక్ చేయండి ప్లీజ్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు పసుపు వేసుకుందాం. పసుపు ఒక్క కడపడకుండా ఇలా చల్లాలి. కారం, చూడండి, చూస్తూనే ఉండండి. అమ్మ చేతి చికెన్ కర్రీ. అన్నీ అమ్మ చేతిన చేపిస్తున్నాను అనుకుంటున్నారా? అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మే కదా చేసేది. మీకు తెలియంది ఏముంది? ఉప్పు మీకు తగినంత, కారం కూడా మీకు తగినంత వేసుకోండి. కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు కదా కారం. మేమైతే కొంచెం ఎక్కువనే తింటాం. అందరూ సేమ్ తినరు కదా కారం. కొంతమంది తక్కువ, కొంతమంది ఎక్కువ తింటారు. చికెన్కి పట్టేటట్టు కలపండి. మంచిగా కలుపుతూనే ఉండాలి. ఎంత బాగా మసాలాలు పడితే అంత టేస్ట్ ఉంటుంది కర్రీ. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. ఇంత ఆయిల్ పోస్తున్నారు ఏందా అనుకుంటున్నారు? అమ్మ చాలా పోస్తుంది ఆయిల్. తినొద్దు, కానీ అమ్మ చేతి వంట కదా, వద్దనలే. మీరు ఎలా వండుకుంటారు? కామెంట్ చేయండి. ఆయిల్ వేడెక్కేదాకా వెయిట్ చేద్దాం. ఆయిల్ వేడెక్కాక పచ్చిమిర్చి వేసుకుందాం. కానీ వేడెక్కాలి కదా, పొయ్యి మీద కదా. కొంచెం మంట ఎక్కువ ఉంటే తొందరగా వేడెక్కుతుంది. మంట తక్కువ ఉంటే కొంచెం లేట్ అవుతుంది. తెలియంది ఏముంది? పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ. చికెన్లో ఉల్లిగడ్డ వేస్తేనే మంచి గ్రేవీ ఉంటుంది. పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ గోలేంత వరకు వెయిట్ చేద్దాం. అవి గోలాక కొత్తిమీర, పుదీనా వేసుకుందాం. చికెన్లోకైనా ఏ కర్రీ మంచి టేస్ట్ మంచి స్మెల్ వస్తుంది పుదీనా వేయడం వల్ల కదా. అందరికీ తెలిసే ఉంటుంది. ఒకసారి పుదీనా వేసి ట్రై చేయండి. వేయని వారు, వేసే వాళ్ళకంటే తెలుస్తుంది, వేయని వాళ్ళకి తెలియదు కదా. ఒకసారి ట్రై చేయండి. అవి గోల్తోనే ఉంటాయి. మనం ముచ్చట్లు చెప్పుకుంటూనే ఉందాం. ఏ ముచ్చట్లు చెప్పుకుందాం మరి? ఎవరు లైక్ చేయట్లేదు, లైక్ చేయండి ప్లీజ్. కామెంట్ చేయట్లేదు, కామెంట్ కూడా చేయండి. పసుపు వేసుకుందాం. ఇప్పుడు అవి గోలాయి కదా, పసుపు వేసి ఒకసారి కలబెట్టుకుందాం. పసుపు కూడా గోలాక చికెన్ వేద్దాం. వేసుకుంటూనే ఉందాం. మీరు ఎలా వండుతారో కామెంట్ చేయండి. పొయ్యి మీద వండుతున్నారు ఏంటా అనుకుంటున్నారా? అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పాను కదా పోయిన వీడియోలో. ఇది కూడా అలాగే, అమ్మ వాళ్ళ ఇంటికాడ చేసినామంటే. అంతా కలిసేలా ఒకసారి కలబెట్టుకుందాం. మంచిగా కలిసేలా కలవాలి. కాసేపు మూత పెట్టేద్దాం. మూత పెట్టాక ఎవరు ఏమనుకోవద్దు, ఎసరు పోసిన క్లిప్ మిస్ అయింది. పోసాక కాసేపు మూత పెట్టి మళ్ళీ తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని మళ్ళీ పుదీనా చిక్కబడేలా చూసుకోవాలి. కూర పుదీనా వేసుకోవాలి.
పుదీనా ఎంత బాగా వేసుకుంటే అంత టేస్ట్, అంత స్మెల్ ఉంటుంది. మళ్ళీ మూత పెట్టుకుందాం. కొంచెం గరం మసాలా. ఆల్మోస్ట్ కూర ఉడికిపోయింది. చూడండి ఎంత చిక్కగా అయిందో కూర. పొయ్యి మీద చేస్తే చిక్కపడుతుంది అని అమ్మ కూడా చెప్తుంది, గ్యాస్ మీద కన్నా. కానీ అందరికీ పొయ్యిలు అవైలబుల్లో ఉంటాయి కదా, అందుకని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడైనా పొయ్యి మీద తినడానికి ట్రై చేయండి. మాకు కూడా గ్యాస్ ఉంది అమ్మ వాళ్ళ కాడ, కానీ అమ్మ గ్యాస్ మీద కన్నా పొయ్యి మీదనే ఎక్కువ వంటలు చేస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.